హై టు ఆల్ ఎట్లున్నారంతా? సో, నా చేతిలో అయితే మీరు చూస్తున్నారు గదా! ఒక బాక్స్ అయితే ఉంది. దాన్ని ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో, ఇదేంటో కాదండి. ఇదైతే నేను చామంతి సాప్లింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాననమాట. సిటీజీ గ్రూప్ నుంచి అయితే తీసుకున్నాను. అంటే నేనైతే ఈ గ్రూప్‌లో లేను. బట్ పద్మజ గారు సిటీజీ గ్రూప్‌లో ఉన్న పద్మజ గారి దగ్గర నేనివి తీసుకున్నాననమాట. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్‌లో చూసి నేనైతే తన దగ్గర ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాననమాట. సో, అలా నాకు చామంతి నారైతే వచ్చేసింది. లాస్ట్ ఇయరే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే కుదరలేదనమాట. సో, ఈసారైతే ఇంకా ఎలా అయినా తీసుకోవాలని చెప్పేసి స్టార్టింగ్‌లోనే తీసేసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఉంది. నేను ఆర్డర్ పెట్టుకున్న 1 వీక్ అయితే తను డిస్పాచ్ చేశారనమాట. డిస్పాచ్ చేసిన నెక్స్ట్ డేనే నాకైతే వచ్చింది. అండ్ ప్యాకింగ్ అదంతా కూడా చాలా బాగుంది. నీట్‌గా ఉందనమాట. అంటే ఎక్కడ కూడా ఒక్క నారు కూడా డిస్టర్బ్ కాకుండా ఒకే దగ్గర మంచిగున్నాయన్నమాట. జిప్‌లాక్ కవర్‌లో అయితే పెట్టిన. నా చామంతి నారైతే చాలా బాగొచ్చింది. చూస్తున్నారు గదా! చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. చామంతి సాప్లింగ్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఒకే దగ్గర జిప్‌లాక్ కవర్‌లో పెట్టినారు. 6 సాప్లింగ్స్ 1, 2 సాప్లింగ్స్ అయితే నాకు ఎక్కువొచ్చినాయన్నమాట. 6 కలర్స్ ఒక్క కలరు నాకు 5 సాప్లింగ్స్ అయితే వచ్చినాయి. ఒకటి ఎక్స్ట్రా వచ్చిందని చెప్పినాను కదా! అదైతే 2 సాప్లింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏం కలరో నాకు ఐడియా లేదు. ఇంకా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి టేప్ చేసి కోకోపీట్‌లో అయితే ఏసి పంపించినారనమాట. కోకోపీట్‌లో పెట్టినందుకైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. మీకు కూడా కనిపిస్తుంది కదా! చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నారైతే చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్న 1, 2 అన్నా పోతుండొచ్చు. ఇంకా హోప్స్ వదులుకోవాలి 1, 2 సాప్లింగ్స్‌కి అయితే అని అనుకున్నాను. బట్ అట్లాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్క సాప్లింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇట్లా పేపర్ టేప్‌తో అయితే 5 సాప్లింగ్స్ టేప్ చేసి ఇచ్చినారు. ఇదొకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. 2 సాప్లింగ్స్ నాకు ఎక్స్ట్రా వచ్చినాయి. 6 కలర్స్. ఇంకా కలర్స్ కూడా మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. వాటిపైన కలర్స్ అయితే మెన్షన్ లేవు. అదొకటే. నేను అనుకున్నాను కలర్స్ కూడా రాసి పంపిస్తారేమో వాటిపైన అని అనుకున్నాను. బట్ కలర్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ అట్లా టేప్ చుట్టి 5 సాప్లింగ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఈ 2 సాప్లింగ్స్ అయితే నాకు ఎక్స్ట్రా వచ్చినాయి. థ్యాంక్ యూ పద్మజ గారు. దానికోసం అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అయితే తీసుకున్నా అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చూసినాను. చాలా ట్రై చేసిన తీసుకుందామని చెప్పేసి. ఇంకా అన్ని సాప్లింగ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ తీసుకొని పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకోలేదు. బట్ ఈసారి అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోయినా అనమాట. ప్రిపేర్డ్గా అయిపోయి సాప్లింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను. ఇంకా వీటినైతే పెట్టే రీపాట్ చేసుకోవాలి. రీపాట్ చేసుకుంటే ఇంకా నాకు నెక్స్ట్ మనకొచ్చే చామంతి సీజన్లకైతే చామంతి మొక్కలైతే ఫుల్గా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇవి వచ్చిన టైంకి కరెక్ట్గా. ఈ వర్షం టైంలో నేను వీటిని సాప్లింగ్స్ని నాటేసుకుంటే మంచిగా నాటుకుంటాయి కూడా. ఈ వర్షాలకి మరీ ఎక్కువ వర్షంలో పెట్టొద్దు. మళ్ళీ ఎక్కువ వర్షంలో పెడితే పాడైపోతాయి. ఓన్లీ నారు కాదు కాబట్టి. సో, నార్మల్గా ఎక్కువ వర్షం లేకుండా నార్మల్గా జల్లు పడుతుంది కదా! అట్లాంటి ప్లేస్లో అయితే పెట్టండి. మరి ఎక్కువ వర్షం పడే ప్లేస్లో అయితే పెట్టొద్దన్నమాట. నారంతా మళ్ళీ కొమ్మలు విరిగిపోవడం అదంతా అవుతుంది. సో, నాకైతే చామంతి నారు ఇట్లా వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది.
ఒక్కటి కూడా పోలేదన్నమాట. చాలా చాలా బాగొచ్చినాయి. అంటే నేను వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు చూసినాను. వాళ్ళు కూడా వీడియో చేసి పెడతారు కదా! వాళ్ళకు అయితే 1, 2 సాప్లింగ్స్ అయితే పోయినాయి. నేను కూడా అదే అనుకున్నానన్నమాట. ఇంకా అన్నీ కరెక్ట్‌గా వస్తాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏదో ఒకటో రెండో పోతాయి అందులో నుంచి అని అనుకున్నాను. కానీ నాకు 6 కలర్స్ సాప్లింగ్స్ అన్నీ బాగా వచ్చి ఇంకా 2 ఎక్స్ట్రా కూడా వచ్చినాయన్నమాట. ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట దానికోసం అయితే. ఇంకా వీటన్నిటిని కూడా నాటుకోవాలి. నాటుకొని నాటుకునేవి వీటిని నాటేటప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను చూడండి. సో చామంతి చెట్లు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా! ఎందుకంటే ఓన్లీ సీజన్ అప్పుడు మాత్రమే చామంతులు పూస్తాయి. మిగతా టైంలో ఉండవు. సో ఇదండి ఈరోజు చామంతి నారు వీడియో అయితే. నెక్స్ట్ నాటేటప్పుడు వీడియో కూడా పెడతాను. తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్.